ఉపవాసం అంటే చాలామంది భావించేది ఏంటి అంటే ఏమీ తినకుండా ఉండడం అనుకుంటారు. కానీ అసలు ఉపవాసం అంటే అర్థం తెలుసా? ఉప అంటే సమీపం, వాసం అంటే ఉండుట. దేనికి సమీపంగా ఉండాలి అంటే ఏ పూజ సమయంలో దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలని అర్థం. శివరాత్రి సమయాన ఉపవాసం చేస్తే శివునికి దగ్గరగా ఉండాలి అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలను దేవుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయాలట. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని చెప్తున్నారు. ఉపవాసం అంటే మరో నియమంగా ఏమీ తినకూడదని చెప్తారు. అంటే నోటి ద్వారా ఏమీ తీసుకోకుండా, కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు చెప్తారు. అయితే ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పకూడదట. అది అసనం అవుతుందట. అయితే అలా అన్నారని ఆ రోజు కూడా ప్రతిరోజు తిన్నట్లు తినకూడదట. ఎందుకంటే ఇంద్రియములకు కడుపునకు మంచి సంబంధం ఉంటుంది. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్లో ఉండవు. కాబట్టి రోజు తిన్నట్లు తినకూడదని చెప్తుంటారు. ఆహారం అనేది శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట. సాత్వికంగా ఉండే ఆహారం తీసుకుంటే జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయట. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసపడిపోకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని అతి తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చని చెప్తారు. ఎంత తిని భగవంతుని యందు అనురక్తం కావాలో తెలుసుకొని సమతుల్యం చేసుకోవడమే ఉపవాసం. ఏమి తినకుండా కూర్చొని ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదట. ఆహార నియంత్రణ చేస్తూ దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. చాలామంది ఆఫీసులకు వెళ్తూ దేవుడికి దూరంగా ఇతర పనులకు దగ్గరగా ఉంటారు. అలాగే జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉండాలి. కానీ ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం అసలు జాగరణే కాదట. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేస్తేనే అది మంచిదట. అందుకే జన్మానికొక్క శివరాత్రి అనేది. మధుమేహం ఉన్నవారు సాత్వికమైన పదార్థం తీసుకుంటే అది భంగమైనట్లు కాదట. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడట. అది ఉపవాసం భంగంలోకి రాదని చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంతవరకు సాత్వికమైన ఆహారం తీసుకుంటారో, భగవంతుని సేవల్లో ఉంటారో అదే నిజమైన ఉపవాసం అని చెప్తారు.